అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు తీరు వార్తలతో మైక్ టీవీ ముచ్చట్లు తయారుకున్నాయి. చలో సుషేదం పార్టీ అంతకంటే మొదలు హెడ్లైన్స్. మూసీ పేరు మీద ముంచిందే కాంగ్రెస్ వాళ్ళు. హరీష్ రావు అరుచుకుండు పొల్లు పొల్లు. డోర్ కొట్టి మరి తెంపకపోయిండు పుస్తెళ్తాడు. జల్దీనే పోలీసులకు దొరుకుతాడు గానీడు. బల్గం మొగిలయ్య ఇడిచిపోయిండు మనందరినీ. ఇంకెంత ఏడుస్తామో ఇప్పుడు ఆయన పార్టీని. అసెంబ్లీలో నీళ్ళ ముచ్చట మీద నిప్పులు గురిపించుకుంటా మాట్లాడుకుర్రు లీడర్లు. మా పార్టీ పనితనం ఇది అని బీఆర్ఎస్ వాళ్ళు పక్కా లెక్కలు చెప్తే మరి మేమేం చేసింది అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ చూసిర్రు. ఆ మ్యాటర్ మీదనే హరీష్ రావు ఇగో ఈ తీర్లు అడుచుకుండు. అసెంబ్లీలో అధికార పార్టీలతోని పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటా క్లారిటీలు, కామెంట్లు, కౌంటర్లు ఇస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు నీళ్ల ముచ్చట వస్తే నిలబడి చూస్తాడా? నీళ్ల శాఖ మంత్రిగా చేసిన నా ముంగట్నే వాటర్ మ్యాటర్ మాట్లాడతారా అనుకుంటా గట్టిగానే అరుచుకుండు. మూసీ నీళ్ల పేరు మీద నల్గొండ పబ్లిక్ ను ముంచిందే కాంగ్రెస్ పార్టీ. ఏండ్లకేండ్లు పవర్లున్నా గాని పట్టించుకోకుండా పనితనం చూపియకుండా ఇప్పుడు మాట్లాడుతుర్రా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా పబ్లిక్ ను దోపిడీ చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాళేశ్వరం నీళ్లతోనే అక్కడ జనాల గోసలు తీర్చినాం అనుకుంటా చెప్పుకొచ్చింది. ఇట్లా ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి. కాంగ్రెస్ ఇట్లా రైతుల రందులు, నీళ్ల లొల్లులు, అప్పుల తిప్పలు ఏ ముచ్చట వచ్చినా గానీ హరీష్ రావు ఆగేదేలే, అసలు తగ్గేదేలే అనుకుంటా బీఆర్ఎస్ మీద, కేసీఆర్ ఏలువడి మీద పల్లెత్తు మాట వడనీయకుంటా అసెంబ్లీలో మాట్లాడుకొస్తుండు గట్టిగానే. ఇండ్లనుండే ఓ అక్కలు, చెల్లెలు, వదినలు జర పైలంగుండుర్రి. డోర్ బెల్ కొట్టంగానే సుట్టమో పక్కమో అని డోర్ తీస్తే టొక్కున మెల్లలున్న గొలుసులు తెంపుకొని పరారైతారు ఈ జీడిత్తుగాని లెక్క. అగో ఎవలో వచ్చి డోర్ కొడుతురు. సరేతి ఎవలో చూద్దామని డోర్ తీసిన పాపానికి ఈ మసిబట్ట మొక్క పొడి ఏం చేసిండో చూడుర్రి. ఓష్ని వీనింట్లో మా నువ్వోయా ఎంత పని చేసే ఈ జీడిత్తుగాడు ముద్దుగా సుట్టం లెక్కనే వచ్చి ఒక తీరుగా డోర్ కొడితే ఎంత పని మీద వచ్చిండో అని దర్వాజా తెరిచిన పాపానికి లోపలికి పోయి అటుక్కున వెడలున్న గొలుసు తెంపుకొని పారారైండు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్షి కోట్ సన్ సిటీలున్న ఓ అపార్ట్మెంట్లో అయింది ఇదంతా. కాలింగ్ బెల్ కొట్టి మరి ఆమె మెడలకెళ్ళి 4 తులాల పుస్తలు తాడి తెంపుకపోయిందంటే ఎంత తారీఫ్ చేయాలి ఏం కథ. అరే దొంగతనాలల్లో ఎన్నో తీర్లు, ఎన్నో విద్యలు చెప్పుకున్నాం చూసినాం గాని ఇట్లా మన ఇళ్లకే వచ్చి దోసుకపోవడు ఇప్పుడే చూస్తున్నాం. ఇక ఈ జీడిత్తు గాని పట్టుకోనికి సీసీ కెమెరాలు చూసి కేసు రాసుకురట పోలీసులు. చూడాలిగా వాడు దొరుకుతాడో లేడు. ఎందుకైనా మంచిది ఎంత గేటెడ్ కమ్యూనిటీలలో ఉంటే మాత్రం మాకేం కాదని నిమ్మలం కాకుర్రి. జర మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా ఏమంటున్నాం పైలం మరి. పొద్దు పొద్దుగాలని ఇసంటి వారు తినవలసి వస్తుంది అనుకోలే. ఆయన పాటతోని లక్షల మంది నేర్పించిండు. ఇవాళ ఆయనని దూరమై ఇంకింత ఏడ్పిస్తుండు. తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి అని వాడుకుంటా టాకీస్లో అందరితోని కళ్ళ నీళ్లు తీపిచ్చి మొగులయ్య ఇవాళ జనాలతోని అవే కళ్ళ నీళ్లు తీపిస్తుండు. సంగీత పాఠాలు నేర్చుకోలే, సరిగమల మతలబ్ తెలుసుకోలే, గుండె లోపటి నుంచి వచ్చిన పాటతోనే జనాల మనసులకు పోయిండు. ఇయాల మనుషులకు దూరమైపోయిండు. బలగం సినిమా క్లైమాక్స్ ల పాట వాడి కరుడుగట్టిన గుండెల్ని కూడా కరిగిచ్చి కండ్ల నీళ్లు పెట్టించిన మొగులయ్య ఇయాల అవే కండ్ల నీళ్లను మిగిల్చి మనందరికీ దూరమైండు. కిడ్నీలు ఫెయిల్ అయి పానం బాలేక కొన్నొద్దుల సంధి గోసెల్లదీస్తున్న మొగులయ్య ఇయాల పొద్దు పొద్దుగాలనే దుగ్గొండి కాడ జీవిడ్చిండు. వరంగల్ జిల్లా దుగ్గొండిలుండే ఆల్మొగలు కొమ్రమ్మ మొగులయ్య బలగం సినిమాతోని 2
రెండు తెలుగు రాష్ట్రాలలో ఫుల్ ఫేమస్ అయి పేరెళ్ళిన ముచ్చట తెలిసిందే. కిడ్నీలు ఫెయిల్ అయి దవాఖాన పాలైతే ట్రీట్మెంట్ ఖర్చులకని డైరెక్టర్ బల్గం వేనే కాకుండా సర్కార్ కూడా సాయం చేసింది. ఈ నడుమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండి మొగిలయ్యకు ఇంటి జాగతో పాటుగా ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిండు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ నడుమనే ₹1,00,000 ఆర్థిక సాయం చేసిండు. ముచ్చట తెలిసి కేటీఆర్ ఎమోషనల్ అయి ఎక్స్‌ల రాసుకొచ్చిండు. నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు, చెలించని హృదయం లేదు. నీ పాటతోని తెలంగాణ ప్రేమకై జీవనాన్ని చూపించినవు. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్ళా గుర్తు చేసింది నీ పాట. మొగులన్న నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్ళీ సాటి చెప్పింది. మొగులయ్య జీవిడ్చిన పాట రూపంలో బతికే ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలిగి ఆ దేవుడు ఆయన ఇంటోళ్లకు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అనుకుంటా రాసుకొచ్చిండు. ఇప్పటి సంది బలగంలో ఎప్పుడు ఆ పాట చూసినా గానీ అయ్యో మొగిలయ్య మన నడుమ లేడే అని ఇంకింత బాధ అనిపిస్తుంది కావచ్చు. శాసనసభలనే కాదు శాసన మండలిలో కూడా హాట్ చర్చలతోని బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు ఫైట్కు దిగుతుర్రు. కార్ పార్టీ తరపున అక్కడ హరీష్ రావు కేటీఆర్ కొట్లాడుతుంటే ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా ఇగో ఈ తీర్ల కాంగ్రెస్ పార్టీ పనితనాన్ని అడుచుకోబట్టింది. శాసనసభలైనా మండలిలైనా ఏడైనా గాని ఏ పాయింట్ అయినా గాని ఏడ వెనకపోకుండా హ్యాండ్ పార్టీ లీడర్లకి ఎప్పటికప్పుడు ఇచ్చి పడేస్తూనే ఉన్నారు. అట్లనే రైతుల రందుల్ని పట్టించుకుంటలేదు ఈ సర్కార్ అని గరమైతుంటా మండలిలో మాట్లాడింది కార్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. పవర్లోకి వచ్చిన ఫస్ట్ సంధి ఏ తారీఖు నాడు ఏ దేవుని కాడ ఒట్టేసి రుణమాఫీ చేస్తా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని చెప్పుకొచ్చిండు అని వాట్స పెట్టుకుంటా చెప్పుకొచ్చింది ఇట్లా. అధ్యక్ష, ఏడుపాయల దుర్గమ్మ దగ్గర ఏప్రిల్ 20, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి దగ్గర ఏప్రిల్ 21 నాడు, బాసర సరస్వతమ్మ దగ్గర ఏప్రిల్ 22, జోగులాంబ అమ్మవారి దగ్గర ఏప్రిల్ 23, రామప్ప రుద్రేశ్వర స్వామి దగ్గర ఏప్రిల్ 24, ఆర్మూర్ సిద్ధులగుట్ట దగ్గర మే 9వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంద్ వేస్తామని చెప్పి వేయకుండా ఎగ్గొట్టినందుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా గ్రీన్ కండువాలు వేసుకొని సభకు వచ్చినాం సార్. అది మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం సార్. ఓ గాల ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఇంటే గిట్లా ఓహో అధికారంలోకి వచ్చిన ఏడాదిలా ఇన్ని గుళ్ళు తిరిగి ఇన్ని ఓట్లేసిన్నా అని పార్చాన్ అవుతాడు కావచ్చు అనుకుంటా మాట్లాడుకోవట్టిర్రు కవిత చదివిన లిస్టు చూసినోళ్ళు. మరి పబ్లిక్ మీద భయం లేకున్నా గానీ దేవుని మీద భయం భక్తితోనన్నా అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మంచిగుండు. ఏమంటారు? అసెంబ్లీ మీటింగ్లు చాలైనాక లోపల అన్ని పార్టీల లీడర్లు అరుచుకుంటా కౌంటర్లతో కామెంట్లు చేసుకుంటా కానొచ్చే కంటే ముందుగానే సభకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే తీరొక్క నిరసనలతోని కానొస్తారు. ఇవాళ బీజేపీ ఓలిగో ఈ తీర్ల నిరసనతోని వచ్చిర్రు. ఎవ్వరు తగ్గుతలేరు కదా. ఓ దిక్కు సీఎంతో సహా అధికార పార్టీలు అదానికి వ్యతిరేకంగా ర్యాలీలు తీసుకుంటా గానొస్తాయి, ఇంకో దిక్కు ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీకి తీరొక్క నిరసనలతోని వచ్చుకుంటా గానొస్తుర్రు. రైతులకు బేడీలేసినందుకు నిరసనగా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతికి బేడీలేసుకొని వస్తే ఇలా కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఇగో ఇట్లా ఎడ్ల బండెక్కి అసెంబ్లీకి వచ్చిర్రు. రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదు, 2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు, సభల అన్నదాతల గురించి చర్చ అయితలేదు అని చెప్పేటందుకు ఈ ముచ్చట ముంగటేసుకుర్రట. ఇక చూసినోళ్ళు తీరొక్క కామెంట్లు చేయబట్టిరు. మీరే చెప్పాలిగా రైతుల గురించి అలా రందుల గురించి. సెంట్రల్ పవర్లున్న మీ బీజేపీ వాళ్ళే వ్యవసాయ బాయి మోటార్లకు మీటర్లు పెట్టిచ్చిరన్న ముచ్చట మర్చిపోయిర్రా ఎట్లా? ఢిల్లీలో వారాల కమానం రోడ్ల మీదనే ఉండి రైతు వ్యతిరేక చట్టాలొద్దని లడాయి చేసిన అన్నదాతల్ని అరిగోసలు పెట్టిచ్చిరని యాదలేనట్టు చేస్తుర్రా ఏంది? ఇన్ని చేసినా మీరు పక్క పాటోళ్ళు రైతులకేం చేస్తుందని ఎడ్ల బండి ఎక్కిర్రంటే ఏమనాలో మరి అనుకుంటా మాట్లాడుతుర్రు కొందరు. ఇక హామీల గురించి చెప్పుకుంటా జన్ ధన్ ఖాతాల ధన్ పైసలు పడతాయని, నల్లధనం వెనకకు తెస్తామని ఎన్నెన్ని హామీలు చెప్పి అందులో ఎన్ని మీరు నెరవేర్చిర్రని అవతల పాటలు నడుచుకుంటామని బయలుదేరిర్రు అనుకుంటా లాజిక్కులు తీస్తురు ఇంకొందరు. మరి ఈ లెక్కన ఇంకా ఈ అసెంబ్లీ సెషన్లు పురాగా అయిపోయే వరకల్లా ఇంకేమేం కొత్త కాన్సెప్ట్లతోని పబ్లిక్ ముంగట్టుకు వస్తారో చూడాలి. ఇప్పటి పోరలకు రీల్స్ చేసుడు ఎంత అల్కగా అయిందంటే బుక్కెడు బువ్వ తినమంటే యాస్ట పెడతారేమో గానీ రీల్స్ చేస్తేందుకు అస్సలు వెనకాడరు. ఇట్లనే గీ బుజ్జి కూడా పుష్ప సినిమాల ఐటమ్ సాంగ్ కు ఎట్లా రీల్ చేసిందో చూడురి. పుష్ప సినిమా రిలీజ్ అయి వారాలు గడుస్తున్నా గానీ పుష్ప ఫీవర్ అయితే అస్సలు తగ్గుతలే. ఇంకా అందులో కిసిక్ పాటకున్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆ పాట మీద ఎన్నో రీల్స్ ముసలోల డాన్సులు చూసినాం గానీ ఇప్పుడు గీ బుజ్జి కూడా అదే పాటకు రీల్ చేస్తా అని ఎంత ముద్దుగా మారం చేస్తుందో. బయటికి వెళ్దాం అంటే నువ్వేమన్నావు? రీల్ చేస్తావా? ఏం రీల్ చేస్తావు? సరే చెయ్యి, సారీ. ఓకే చెయ్యి, నేను రికార్డ్ చేస్తున్నా. డబ్బల్ పడితే
కిస్ కిస్ కిసిక్ అంట. అబ్బా ఎంత చూడ ముచ్చటగుందో బుజ్జి. మొదల అలిగింది అటెన్కాల నాయన. సరే షెయ్ ఏం రీల్ చేస్తావో అనుడే లేటు. లేచి దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో అని ఆమెనే పాట పాడుకుంటా రీల్ చేస్తుంది. పెరిగిన సోషల్ మీడియాకు సోపతి ఇప్పటి పోరలు కూడా అంతే స్పీడ్ ఉన్నారు. ఇదంతా అలా నాయనని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టంగానే వావ్ సో క్యూట్, ఓ ఎంత ముద్దుగా వాడుకుంటా ఆడుతున్నావురా చిట్టి తల్లి, గాడ్ బ్లెస్ యూ నాన్న అనుకుంటా కామెంట్లు చేసుకుంటా మెచ్చుకుంటారు ఈ వీడియోను. సుషరానలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పలా చూస్తూనే ఉండరు మైక్ టీ ముచ్చట్లు.